ఇవాళ మీ అందరికీ కూడా భారతరత్న అవార్డు పైన ఒక అవగాహన తీసుకురావడానికి ఒక వీడియో చేస్తున్నాను. సో భారతరత్న అవార్డు అనేది హైయెస్ట్ సివిలియన్ అవార్డు. సో దాని గురించి మీకు చూపిస్తాను రండి. సో భారతరత్న అనేది ఏంటంటే ఇది పీపుల్ ఆకు పైన మనకి ఈ భారతరత్న అవార్డు ఉంటుంది. ఫ్రంట్ సైడ్ సూర్యభగవానుడు ఉంటాడు. దాని కింద దేవనాగరి లిపిలో భారతరత్న అని రాసి ఉంటుంది. వెనుక సైడ్ ఇండియన్ ఎంబ్లెమ్ ఉంటుంది. ఆ ఇండియన్ ఎంబ్లెమ్ కింద సత్యమేవ జయతే అని రాసి ఉంటుంది. సో ఇది పీపుల్ ఆకుపైన ఇవ్వడం జరుగుతుంది. ఇది హయ్యెస్ట్ సివిలియన్ అవార్డు కింద మనము అనుకోవచ్చు. దీనికంటే పెద్ద అవార్డు మనకి ఇంకా లేదు. సో ఇది జనవరి 4, 1954లో ఇంట్రొడ్యూస్ చేసింది అప్పుడు సెంట్రల్ గవర్నమెంట్. సో ఇంట్రొడ్యూస్ చేసిన ఇయర్లోనే ఒకేసారి ముగ్గురికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఒకటి సి రాజగోపాలాచారి గారు, ఇతను. ఇంకోటి సర్వేపల్లి రాధాకృష్ణన్ అందరికీ తెలిసిందే. సో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఏంటంటే సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత సివి రమన్ తెలుసు అందరికి కూడా, ఫోటో లైట్ పైన చేయడం జరిగింది. సో అప్పుడు ఈ సి రాజగోపాలాచారి తమిళనాడు చెందినటువంటి వ్యక్తి, అలాగే సర్వేపల్లి రాధాకృష్ణన్ తమిళనాడు చెందిన వ్యక్తి, సివి రమన్ కూడా తమిళనాడుకు చెందినటువంటి వ్యక్తి. సో మొట్టమొదటిసారి ఇచ్చినటువంటి భారతరత్న అవార్డులు 3 కూడా తమిళనాడుకే వరించాయి. ఆ తర్వాత మనం చూసుకుంటే అత్యల్ప పిన్న వయసులో భారతరత్న అందుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే సచిన్ టెండూల్కర్. అంటే 40వ సంవత్సరంలోనే ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది. దీనిపైన చాలా అప్పుడు గొడవలు జరిగినాయి. తర్వాత దోండో కేశవ్ కార్నే అనే వ్యక్తికి 100 సంవత్సరాలకి, అంటే హయ్యెస్ట్ ఏజ్లో ఉన్నటువంటి ఇతనికి, దోండో కేశవ్ కరానే అనే అతనికి 100 ఇయర్స్ ఏజ్, అత్యంత ఏజ్ అతనికి మనకి బాగా తీసుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు దేశంలో 53 మందికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఈ 53 మందిలో మన రాష్ట్రం ఏంటి అందరికీ తెలిసిందే. సో మన రాష్ట్రం పేరు తెలంగాణ. సో తెలంగాణ నుంచి ఇప్పటి వరకు కేవలం ఇద్దరికే భారతరత్న అవార్డు వచ్చింది. అది మొట్టమొదటిది జాకీర్ హుస్సేన్ గారికి. సో జాకీర్ హుస్సేన్ గారు హీ వర్క్డ్ యాజ్ ద గవర్నర్ ఆఫ్ బీహార్. ఆ తర్వాత సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తర్వాత ఇతను థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పనిచేశాడు మన తెలంగాణ నుంచి. ఆ తర్వాత ఇంకొక వ్యక్తికి వచ్చింది ఎవరికి అంటే అది పివి నరసింహారావు గారికి. సో ఇతను కూడా ప్రైమ్ మినిస్టర్గా పనిచేశారు. ఇతను కూడా తెలంగాణకు చెందినటువంటి వ్యక్తి. సో ఇక్కడ భారతరత్న ఒకప్పుడు బతుకున్న వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. తర్వాత అమెండ్మెంట్ చేసిన తర్వాత ఈ భారతరత్న ఏంటంటే చనిపోయిన వాళ్ళకి కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇక్కడ కొంచెం కాంట్రవర్సీలో సుభాష్ చంద్రబోస్కి మాత్రము ఈ అవార్డు ఇవ్వలేకపోయారు. ఎందుకంటే సుభాష్ చంద్రబోస్కి ఇచ్చే టైంలో చనిపోయిన వాళ్ళకి ఇవ్వకూడదని ఉండే. తర్వాత ఇద్దాం అనుకునే లోపల వాళ్ళ కుటుంబీకులు కానీ, అలాగే బోస్ చనిపోయింది ఎక్కడ పోయిందని తెలియక చాలామంది ఆందోళన చేయడంతో సుభాష్ చంద్రబోస్కి ఈ అవార్డు ఇవ్వలేకపోయారు. ఆ తర్వాత ఈ యొక్క అవార్డుని బయట కంట్రీ వాళ్ళకి కూడా ఇవ్వడం జరిగింది. అది ఇద్దరికి ఇవ్వడం జరిగింది. ఒకటి వచ్చేసి నెల్సన్ మండేలా ఒకటి, ఇంకోటి ఖాన్ గఫర్ ఖాన్. ఈయన పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి. ఇతన్ని ఫ్రంటియర్ గాంధీగా కూడా పిలుస్తారు. ఖాన్ గఫర్ ఖాన్ ఒకటి, నెల్సన్ మండేలా ఒకటి. సో ఈ ఇద్దరు కూడా ఏంటంటే బయట కంట్రీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే వేరే నేషనలిస్ట్ అటువంటి మన ఇండియాలో ఉన్నటువంటి మదర్ తెరీసాకు కూడా నేను ఇక్కడ ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. మన భారతరత్న అవార్డు. తర్వాత చూసుకుంటే లాస్ట్, అంటే ఇంతకుముందు చెప్పినట్టు ఈ ముగ్గురు ఫస్ట్ రీసెంట్గా లాస్ట్ అంటే 2024లో ఎవరికైతే వచ్చిందంటే 4 వచ్చిందమ్మా ఒకేసారి. అది వచ్చేసి ఫస్ట్ 5 మందికి వచ్చింది. ఫస్ట్ వచ్చేసి కర్పూరి ఠాకూర్, తర్వాత లాల్ కిషన్ అద్వానీ, ఎల్కే అద్వానీ, తర్వాత చరణ్ సింగ్, తర్వాత పివి నరసింహారావు, తర్వాత ఎంఎస్ స్వామినాథన్. సో వీళ్ళు 5 మంది లేటెస్ట్ 2024లో ఈ అవార్డ్స్ పొందడం జరిగింది. ఒకసారి గుర్తుపెట్టుకోండి, భారతరత్న అవార్డు ఎంత చాలా ప్రతిష్టాత్మకమైన అవార్డు అంటే 77 మనకి ఆల్రెడీ 77-78 సంవత్సరాల ఇండిపెండెన్స్ అయ్యింది. మనకి ఇండిపెండెన్స్ వచ్చేసి
ఈ 78 సంవత్సరాలలో 53 మందికి మాత్రమే భారతరత్న అవార్డు ఇవ్వడం జరిగింది. ఇంకోటి గమ్మత్తు ఏంటంటే ఈ భారతరత్న అవార్డుని 1977 నుంచి 1980 దాకా ఈ 3 ఏళ్ళు రద్దు చేయడం జరిగింది. తర్వాత ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ది అవార్డు తెలుసుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మీకు నేను ఈ భారతరత్న అవార్డు తర్వాత, అంటే భారతరత్న అవార్డు తర్వాత అత్యంత మళ్ళీ నెక్స్ట్ పురస్కారాలు పద్మ పురస్కారాలు ఉంటాయి. పద్మ పురస్కారాల పైన ఒక వీడియో చేస్తాను. తర్వాత హయ్యెస్ట్ మిలిటరీ గ్యాలెంట్ అవార్డు పరమవీర చక్ర. సో పరమవీర చక్ర కూడా చాలా తక్కువ మందికి వచ్చింది, దానిపైన కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది మొత్తం కూడా భారతరత్న యొక్క ముఖ్య మెసేజ్ ఇది. సో ఇది ఎందుకు చెప్తున్నా అంటే ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలామందికి వస్తుంది. భారతరత్న ఇప్పటివరకు కేవలం 50 మందికి ఇచ్చారు, 2కి మాత్రమే బయట వాళ్ళకి ఇచ్చారు, అలాగే 1 మదర్ తెరెసాకి ఇచ్చారు. ఈ విధంగా ఒకప్పుడు ఇది చాలా కన్ఫైన్ ఉంటుండే, లిటరసీ ఆర్ట్ వాళ్ళకే ఇచ్చేవాళ్ళు. తర్వాత నేను అమెండ్మెంట్ చేసి భారతదేశానికి మంచి పేరు తీసుకొచ్చినటువంటి ఏ ఫీల్డ్ వాళ్ళకైనా సరే ఈ అవార్డు ఇవ్వడానికి ఆ టైంలో అమెండ్మెంట్ చేసిన తర్వాత పొలిటీషియన్స్ కూడా ఈ అవార్డు ఇవ్వడము స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇది మొత్తం కూడా భారతరత్న అవార్డు యొక్క ముఖ్యాంశాలు. సో ఇప్పుడు లేటెస్ట్గా రీసెంట్గా అంటే మన తెలంగాణ వారికి ఎవరికైనా వచ్చింది అంటే అది పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వడం జరిగింది. సో వీడియో నచ్చినైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.